శ్రీ మహాగణాధిపతయే నమ. ఈరోజు మనం శ్రీ క్రోధినామ సంవత్సర ఫలితాలలో భాగంగా ద్వాదశ రాసుల్లో మేషాది ద్వాదశ రాసుల్లో ఒకటైనటువంటి కన్యా రాశి వారికి సంవత్సరం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇది తెలుసుకోపోయే ముందు కన్యా రాశి అనగానే మనకి తెలిసినంతలో ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం కన్యారాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ కన్యారాశి జాతకులకి క్రోధినామ సంవత్సరంలో ఏ రంగాల వాళ్ళకి బాగుంటుంది, ఏ రకమైనటువంటి చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి, వాటిని ఏ రకంగా పరిష్కరించుకోవాలి, ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఇటువంటి అనేక అంశాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ క్రోధినామ సంవత్సరంలో కన్యా రాశి వారి ఆదాయ వ్యయాన్ని గనక పరిశీలించినట్లయితే ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2. ఈ ఆదాయ వ్యయాల్ని గనక, రాజపూజ్య అవమానాలను గనక పరిశీలించినట్లయితే ఈ కన్యా రాశి వారందరికీ సమాజంలో, గృహంలో, ఇంట బయట చేసేటువంటి వృత్తి స్థానంలో, అంటే ఎక్కడైతే పని చేస్తుంటారో, ఏ రంగంలో అయితే ఉంటారో ఆ చోట్ల వీళ్ళకి చక్కటి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల్లో మంచి పేరుని సాధించుకోగలుగుతారు. తద్వారా ఆర్థిక అభివృద్ధిని పొందగలుగుతారు. ఈ 12 రాసుల్లోకెల్లా బాగున్నటువంటి రాశి ఏదన్నా ఉంది అంటే మేషరాశి తర్వాత కన్యా రాశి అనే చెప్పవచ్చు. దీనికి ఒక ప్రముఖమైనటువంటి ప్రబలమైనటువంటి కారణం ఉంది. అదేమిటంటే ఈ కన్యా రాశికి 6వ స్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ సంచార రీత్యా ఏ పని చేపట్టినా కూడా చాలా బాగుంటుంది. ఆర్థిక పరమైన అంశాల్లో అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. గతంలో చేసినటువంటి రుణాలన్నింటినీ కూడా తీర్చుకోగలుగుతారు. వ్యాపార విస్తరణ కోసం బ్యాంకు రుణాలని పొందగలుగుతారు. నూతన గృహ నిర్మాణ యోగ్యత కలుగుతుంది. గృహ నిర్మాణం నిమిత్తం ఏవైతే లోన్స్ తీసుకుంటారో అవి తొందరగా మీకు సంప్రాప్తం అవడం అనేటువంటిది కూడా తప్పనిసరిగా జరుగుతుంది. అలాగే భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ సంచార రీత్యా ఈ కన్యా రాశి వారు ఎవరైతే అవివాహితులు ఉంటారో వారికి వివాహ యోగ్యమైనటువంటి కాలం అని చెప్పవచ్చు. మంచి సంబంధాలు కుదురుతాయి. అలాగే ఎవరైతే పునర్వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో, అంటే గతంలో వ్యక్తిగత జన్మ జాతక రీత్యా కొంత ఇబ్బంది పడి తర్వాత విడాకులు తీసుకుని మరల వివాహ ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఈ సంవత్సరం వివాహం జరిగి తీరుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే ఈ కన్యా రాశి వాళ్ళకున్న ఇబ్బంది ఏమిటంటే జన్మరాశిలో కేతువు సంచరిస్తున్నాడు, 7వ రాశిలో రాహు సంచరిస్తున్నాడు. ఈ రాహుకేతువుల సంచార రీత్యా కొన్ని ఇబ్బందులు తప్పవు. వాటిల్లో ముఖ్యంగా కన్యా రాశి వారికి క్రోధినామ సంవత్సరంలో జరగబోయేటువంటిది ఏమిటంటే ప్రతి పనిలోనూ కొన్ని ఆటంకాలు ఏర్పడతాయి. అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి. మీకు కానీ మీ జీవిత భాగస్వామికి కానీ కించిత్ అనారోగ్య సూచనలు, కొన్ని ఆర్థిక ఇబ్బందులు అనేటువంటి వస్తాయి. అయినప్పటికీ కూడా గురుబలం పుష్కలంగా ఉండడం వల్ల మీకు ఈ సంవత్సరం తిరుగులేదనే చెప్పవచ్చు. ఈ రాహుకేతువుల యొక్క దోషాన్ని పరిహరింప చేసుకోవడానికి కన్యా రాశి వారు సర్పక్షేత్రాలని సందర్శించండి. వాటిల్లో ముఖ్యంగా మోపిదేవి, శ్రీకాళహస్తి, నాగర్కోయిల్ వంటి సర్పక్షేత్రాలను సందర్శించి రాహుకేతువులకి సంబంధించిన శాంతి పరిహార క్రియలను జరిపించుకోవటం, రాహుకేతువులకి సంబంధించిన ప్రత్యేకమైనటువంటి పూజ హోమాది క్రియల్ని జరిపించుకునేటట్లయితే అన్ని శుభ ఫలితాలే ఉంటాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే రాహుకేతువులు సర్పగ్రహాలు గనక, ఛాయాగ్రహాలు గనక వీటి యొక్క దుష్ప్రభావం నుంచి తప్పించుకోవడానికి కన్యా రాశి వాళ్ళు చేయవలసింది ఏంటంటే శ్రీకృష్ణ ఆరాధన చెయ్యండి. కృష్ణ ఆరాధన చేస్తే సర్పదోషాలు, శని దోషాలు తొలగిపోతాయి. ఎందుకనేనంటే మనం కాస్త జాగ్రత్తగా గమనించినట్లయితే కాళీయ సర్పం, అంటే కాళీయ సర్పం మీద మర్దించి దాన్ని కంట్రోల్లోకి తీసుకొచ్చినటువంటి కృష్ణుడు ఈ సర్పదోషాన్ని పూర్తిగా తొలగించగలుగుతాడు. సర్పశక్తిని అదుపు చేసేటువంటి శక్తి ఆ కృష్ణ పరమాత్మకు ఉంటుంది. కనుక ఇంట్లో చక్కగా ఒక మంచి కృష్ణ విగ్రహాన్ని పెట్టుకుని తులసిమాల సమర్పించి కృష్ణ ఆరాధన చేసేటట్లయితే ఈ సర్పదోషం అనేటువంటిది తప్పనిసరిగా తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఇక్కడ కృష్ణ విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అని ఆలోచించవలసిన అవసరం లేదు. కృష్ణ విగ్రహం పెట్టుకోవచ్చు, పట్టింపు అనేటువంటిది ఉండదు.
కనుక శ్రీకృష్ణ ఆరాధన ఈ కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. ఈ సంవత్సరం ఈ క్రోధినామ సంవత్సరంలో కన్యా రాశి వారికి పుష్కలంగా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఆత్మస్థైర్యం పెరుగుతుంది, భార్యాభర్తల మధ్య అవగాహన పెరుగుతుంది. చిన్న చిన్న భేదాభిప్రాయాలు వచ్చినా అవి టీకప్పులో తుఫానులాగా తొలగిపోతాయి. గతంలో భేదాభిప్రాయాలతో దూరమైనటువంటి భార్యాభర్తలు ఎవరైతే ఉంటారో కన్యా రాశి వారు ఈ సంవత్సరం కలిసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక ఏ రంగం వాళ్ళకి ఎలా ఉంటుందనేటువంటి అంశాన్ని కనుక పరిశీలించినట్లయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తుల విషయానికి వచ్చేటట్లయితే బకాయిలన్నీ వస్తాయి, కానీ ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అనవసరమైన ట్రాన్స్ఫర్స్ వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. కొంచెం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రైవేట్ రంగ ఉద్యోగస్తుల విషయానికి వచ్చేటట్లయితే ఆర్థికంగా పరిపుష్టి ఉంటుంది, జీతం పెరుగుతుంది, కానీ ఇష్టం లేని ప్లేస్కి వెళ్ళి పనిచేయవలసిన పరిస్థితి, ఇష్టం లేని కంపెనీలో కూడా పనిచేయవలసిన పరిస్థితి గోచరిస్తోంది. రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే కన్యా రాశి రాజకీయ నాయకులు ఈ క్రోధినామ సంవత్సరంలో ఖచ్చితంగా గెలుస్తారని చెప్పవచ్చు. అంటే ఈ విషయం ప్రత్యేకంగా ఈ సంవత్సర ఫలితాల్లో చెప్పడానికి కారణం ఏంటంటే ఈ సంవత్సరం ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఈ ఎలక్షన్స్ లో ఈ వ్యక్తిగత జన్మ జాతకమే జయాపజయాలు నిర్దేశిస్తుంది. కానీ మనం సాధారణంగా విజయావకాశాలు అభ్యర్థుల్లో ఎవరికి ఉన్నాయి అని అంటే ఇద్దరు అభ్యర్థులు ఉండేటట్లయితే వాళ్ళలో ఎవరైతే కన్యా రాశి వారు ఉంటారో, ఒకడు కన్యా రాశి ఒకడు సింహరాశి ఉన్నారనుకోండి, సింహరాశి వాళ్ళకి విజయావకాశాలు తక్కువగా ఉంటాయి, కన్యా రాశి వాళ్ళకే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలా మనం బేరీజు వేసుకునే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా రాజకీయ నాయకులకి విజయం లభించటం తథ్యం అని చెప్పవచ్చు. కళాకారులకి అద్భుతంగా ఉంది. సినిమా రంగం కావచ్చు, టీవీ రంగం కావచ్చు, మీడియా రంగం కావచ్చు, కళాకారులు, రచయితలు, అలాగే ఆర్టిస్టులు, డైరెక్టర్స్, టెక్నికల్ పర్సన్స్, సాంకేతిక నిపుణులకి వీళ్ళందరికీ కూడా చక్కటి అవకాశాలు అందిపుచ్చుకున్న అవకాశాలని సద్వినియోగం చేసుకోవటం అనేటువంటిది జరుగుతుంది. తద్వారా మంచి పేరు ప్రతిష్టలు లభించటం కూడా జరుగుతుంది. వ్యాపారస్తులకి మంచి లాభాలు వస్తాయి. కాంట్రాక్టర్స్ కి, బిల్డర్స్ కి కూడా ఈ సంవత్సరం అద్భుతంగానే ఉందని చెప్పవచ్చు. ఆక్వా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం కొంత అనుకూలంగా ఉంది. ఇక ఎవరైతే ఆక్వా రంగంలో కౌలుకి తీసుకుని ఆక్వా రంగంలో పెట్టుబడులు పెడుతూ ఉంటారో, ఈ చేపల చెరువులు, రొయ్యల చెరువులు వేస్తూ ఉంటారో వాళ్ళకి మాత్రం కొంచెం అధికంగా పెట్టుబడులు పెట్టవద్దు, కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఇటువంటివి పెట్టుబడి పెట్టవలసి వచ్చినటువంటి పరిస్థితి ఉండేటట్లయితే వ్యక్తిగత జన్మ జాతకాన్ని పరిశీలించుకోవటం, మంచి దశాంతర దశలు జరుగుతున్నాయా లేదా చూసుకోవటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. కన్యా రాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే ఆర్థిక విషయాల్లో, వృత్తిపరమైన విషయాల్లో, సంతానపరమైన విషయాల్లో మంచి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో మాత్రం వాగ్వివాదాలు, గొడవలు, ఘర్షణలు వచ్చే అవకాశం ఉంది. అలాగే తెలియకుండానే కొన్ని అనవసరమైనటువంటి మానసిక సమస్యలు, భయాలు, అనారోగ్యాలు, ఉదర సంబంధమైన సమస్యలు అంటే డైజెస్టివ్ డిజార్డర్స్, అలాగే ఈ జాయింట్ పెయిన్స్, మోకాళ్ళ నొప్పులు, వెన్నెముకకి సంబంధించినటువంటి నొప్పులు, స్కిన్ అలర్జీస్, డస్ట్ అలర్జీస్ ఇటువంటి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక వ్యక్తిగత జన్మ జాతక రీత్యా ఇబ్బందులు వచ్చినప్పుడు వైద్య సదుపాయాలు తీసుకోండి, వాటిని నిర్లక్ష్యం చేయొద్దు, తగిన శాంతి పరిహార క్రియలను పాటించండి. ఆరోగ్యం కోసం సూర్య ఆరాధన చేయండి, ఆదిత్య హృదయాన్ని పఠించండి. అవసరమైనటువంటి వాళ్ళు, కొంచెం ఇబ్బందులు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మృత్యుంజయ జపం, హోమం ఇటువంటివి జరిపించుకోవడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. ఇకపోతే విదేశీ ప్రయాణ ప్రయత్నాలు అనేటువంటివి సఫలీకృతం అవుతాయి. చాలా సునాయాసంగా వినోద విహార కాలక్షేపాలు చేస్తుంటారు. దూర ప్రాంతాలను సందర్శిస్తారు. వైష్ణవ క్షేత్రాలని, శైవ క్షేత్రాలని సందర్శించి తగిన పుణ్యాన్ని సముపార్జించుకోగలుగుతారు. తద్వారా ఈ రావుకేతువులకు సంబంధించినటువంటి బాధల నుంచి కూడా విముక్తి పొందడం అనేటువంటిది జరుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి అధిక భాగం శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. పట్టిందల్లా బంగారమే అవుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి కన్యా రాశి వారికి 3 పువ్వులు 6 కాయలుగా ఉండేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది. విద్యార్థులకి విద్యాయోగం అద్భుతంగా ఉంది. బ్రెయిన్ పాదరసంలా పనిచేస్తుంది. చక్కగా
ఆ మంచి శుభ ఫలితాలను పొందటం, చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని పొందటం కూడా జరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం అనేటువంటిది లభించి తీరుతుంది. ఇటువంటి శుభ ఫలితాలు ఉన్నాయి. కొన్ని విషయాలు ఇబ్బందులు ఏంటో చెప్పాము. వాటికి సంబంధించిన శాంతి పరిహార క్రియల్ని జరిపించుకోండి. వివాహ ప్రయత్నాలు కూడా సఫలీకృతమవుతాయి. గృహయోగం కూడా ఏర్పడుతుంది. ఇకపోతే వీరికి కలిసి వచ్చేటువంటి రంగులు ఆకుపచ్చ, నలుపు, నీలం. అలాగే అదృష్టాన్ని ఇచ్చేటువంటి సంఖ్య 5. అలాగే అదృష్టాన్ని ఇచ్చేటువంటి దైవం, ఆరాధించవలసినటువంటి దైవం కృష్ణ ఆరాధన చేయాలి. వైష్ణవ దేవాలయాల్ని సందర్శించాలి. శ్రీరంగం, తిరుమల ఇటువంటి క్షేత్రాలని ఈ సంవత్సరం సందర్శించడం అనేటువంటిది జరిగి తీరుతుంది. ఇక అదృష్టాన్ని ఇచ్చేటువంటి లోహం బంగారం. అలాగే అదృష్టాన్ని ఇచ్చేటువంటి వారం ఏదైతే ఉందో బుధవారం, శనివారం అదృష్టాన్ని ఇస్తాయి. అలాగే మంగళవారం నాడు మాత్రం ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల జోలికి పోవద్దు. పోయేటట్లయితే కొంత ఇబ్బందులు, తగాదాలు, ఇచ్చిన డబ్బు తిరిగి రాకపోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇక కన్యా రాశిలో ఉన్నటువంటి ఉత్తర నక్షత్రంలో ఉన్నటువంటి వాళ్ళకి రాజయోగం, పదవీ యోగం గోచరిస్తోంది. హస్త నక్షత్రంలో ఉన్న వాళ్ళకి ధనలాభం, అధికార ప్రాప్తి కలుగుతుంది. చిత్తా నక్షత్రంలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం కించిత్ అనారోగ్యం, ధనలాభం, పదవీ లాభం అనేటువంటివి గోచరిస్తున్నాయి. కనుక నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని తగిన శాంతి పరిహార క్రియల్ని పాటించి కన్యా రాశి వాళ్ళందరూ చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.